హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నోరూరించి ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ పులావ్ రెసిపీని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకు ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నేను 800 గ్రామ్స్ రైస్కి సరిపడా ఈ సామాగ్రిని నేను తీసుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి వెడల్పు కొద్దిగా ఎక్కువ ఉన్న గిన్నెను తీసుకోండి. నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్కి వాడే పాత్రను తీసుకున్నాను. మందం తక్కువగా ఉంటుంది, తొందరగా హీట్ అవుతుందని తీసుకున్నానండి. 1 లీటర్ పైగా ఎక్కువే వాటర్ని వేశాను. దానిలో కొద్దిగా మసాలా దినుసులు అన్నీ కూడా కలుపుకోవాలి. దానిలో అరచుక్క నిమ్మ 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి మూత పెట్టి మరగనివ్వండి. వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మరో స్టవ్ పైన పులావ్ కావాల్సిన మిశ్రమ పదార్థాలని కుక్ చేసుకుందాం. ఒక పాత్రలో ఆయిల్ని వేసి వేడైన తర్వాత ఆనియన్ని వేసి కలపండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. తరువాత కొద్దిగా పచ్చిమిర్చి వేసి కలపండి. తరువాత క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, మిల్ మేకర్, బిర్యానీ ఆకు, యాలకులు, సాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మ ఉప్పు, టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కుకింగ్ సాల్ట్ వేయండి. ఈ కుకింగ్ సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. ఈ మిశ్రమంలో మనం వేసిన పదార్థాలు హాఫ్ బాయిల్ అయ్యే వరకు కలపండి. తర్వాత కొద్దిగా కసూరి మేతి వేసి కలపండి. తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి బాగా కలిపి మగ్గనివ్వండి. పక్కన బాయిల్ అవుతున్న వాటర్లో కడిగి పక్కన ఉంచుకున్న బియ్యాన్ని నెమ్మదిగా వేయండి. మనము ఇక్కడ 75 to 80% కుక్ అయితే చాలండి. ఎక్కువగా ఉడకబెట్టడం వల్ల రైస్ అనేది చిక్కబడుతుంది. ఇక్కడ మనము కొద్దిగా జాగ్రత్తగా ఉంటే పులావ్ మంచి టెక్స్చర్లో వస్తుంది. 75% రైస్ ఉడికిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆపేసి కుక్ అవుతున్న మిల్ మేకర్ మిశ్రమంలోకి ఒక జాలిగంట సహాయంతో నెమ్మదిగా బియ్యాన్ని ఆ బౌల్లోకి షిఫ్ట్ చేయండి. బియ్యం పూర్తిగా వేశాక పైనుండి కొద్దిగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసి మీకు కింద మాడు అంటుకుంటుంది అని అనిపించినట్లయితే బియ్యం ఉడికించిన నీటి ఉన్నాయి కదండి, వాటిని ఒక 1/2 గ్లాసు వాటర్ని వేసి ఆ తర్వాత బియ్యాన్ని బౌల్లోకి షిఫ్ట్ చేయండి. బియ్యం పూర్తిగా వేశాక పైనుండి కొద్దిగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి మూత పెట్టండి. ఆవిరి బయటకు వెళ్ళనివ్వకుండా మూత పైన ఏదైనా బరువైన వస్తువును ఉంచండి. 15 నిమిషాల వరకు సన్నని మంట పైన కదపకుండా ఉంచనివ్వండి. అంతే, 15 నిమిషాల తర్వాత సూపర్ టెక్స్చర్తో గుమగుమలాడే మిల్ మేకర్ పులావ్ రెడీ. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అబాబాబా, రెస్టారెంట్ హోటల్స్ని బీట్ చేస్తుంది.
ఇది నేను చెప్పిన మాట కాదండోయ్, మీరే రెసిపీ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, వాళ్ళు కూడా మీతో ఇదే మాట అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ అగైన్. బాయ్.